పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఎవరైనా సాయం కావాలంటే మా పేరెంట్స్ చెప్తాను ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో అంతే. దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను ఇల్లు కొన్నాడు, 1,20,00,000 పెట్టి 1,50,00,000 పెట్టి కొన్నాడండి. ఈ రోజు 10 కోట్లు అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. వీడియో కాల్ లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అనేది బయటకు వచ్చింది. అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు. సో దాడి జరిగింది కాబట్టి మీకు ప్రాణభయం ఉందని చెప్తున్నారా? పోలీసులకు ఏమని చెప్పారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మంచిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. అందులో రాజు ఉండి చేశాడా లేకపోతే రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళు ఓన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజు అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి పెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పే చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబు అని కుక్కలా ట్రక్ పెడ్లరు అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ 4 fathers ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత 0తో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటామని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు రాజ్ తరుణ్ది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాజ్ తరుణ్ అంటే ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పనిచేస్తే ఆడది ఇంట్లో ఉండి పనిచేసింది. మీ అందరూ మగాళ్ళు అన్నారు, ఇక్కడ 2-3 ఆడవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరి మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరి పిల్లల ఇల్లులు కావా? మీ అందరిపై మగాళ్ళ మీద పేరు మీద ఇల్లు ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు అవును. ఇప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాస్తారు ఉంది. 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33, 16 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకు ఎంతసేపు? అతను చెక్ బుక్స్ నా దగ్గర ఉంటాయి, సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల మస్తాన్ సాయి రావడం